కరీంనగర్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు బీజేపీ శ్రేణులు, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంపై దాడికి నిరసనగా ఈ నెల 9న కరీంనగర్ బంద్ పాటిస్తున్నామని, ఈ బంద్కు అందరూ సహకరించాలని జిల్లా బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదన్న బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఈ నెల 9న కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ నేతలు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇంకా కూడా కరీంనగర్ జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ శ్రేణులు తీవ్రంగా పరిణామాలు తీసుకొని స్పందించడం జరిగింది. ఇటు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కారు ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం సంబంధించినటువంటి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఇటు పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఇటు హుజురాబాద్ లోను కూడా కౌశిక్ రెడ్డికి నిరసన సెగలు తగిలాయని చెప్పుకోవచ్చు. బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి తీరు, కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన తీవ్రంగా స్పందించడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అది పొలిటికల్ దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్ద, అదేవిధంగా బండి సంజయ్ పార్లమెంటు కార్యాలయం వద్ద, ఇటు హుజురాబాద్ లోని కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం వద్ద పోలీసు పహారా కొనసాగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఒకవైపు బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులపైన దాడి చేయడాని పట్ల ఇప్పటికైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 13 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా కూడా పోలీసులు బీఆర్ఎస్ చెందించిన వారిపైన కేసులు నమోదు చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు ఈ నెల ఇది ఏదైతే ఈరోజు జరిగిన దాడి ఉందో ఆ దాడికి నిరసనగా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు ఈ నెల 9న బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు ఉధృత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు హై అలర్ట్ మాత్రం కొనసాగుతుంది. పొలిటికల్ గా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీల మధ్య ఇంకా కూడా మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు పార్టీల తీరును తప్పుపడుతుంది. విమర్శలు ప్రతి విమర్శలు చేయడం సహజం, కానీ ఇలా దాడి చేయడం కరెక్ట్ అనే భావన మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యాలయం పైన జరిగిన దాడి ఏదైతుందో దాన్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ దాడిని కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఖండించడం జరుగుతుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా కూడా కొంత టెన్షన్ వాతావరణం మాత్రం కనిపిస్తుంది. సునీల్. ఓకే సతీష్.